సంస్కృతి ఛానల్కి స్వాగతం పలుకుతోంది మీ శ్రీ. ఈ ఛానల్లో పండుగలు, వాటి విశిష్టత, ఆధ్యాత్మిక విశేషాలు, ఆధ్యాత్మిక కథలు ఇవన్నీ వినిపించాలనుకుంటున్నాను. అందులో భాగంగా ముందుగా వినాయక పూజ విశిష్టత, వినాయక పత్రి గురించి వివరాలు విందాం. నన్ను ఆదరించి ఆశీర్వదించాలని ప్రార్థన. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం వినాయకుడు సకల దేవతా గణానికి అధిపతి, అన్ని పూజలకు ప్రథమంగా పూజింపవలసిన వాడు. అందుకే ప్రతి శుభకార్యానికి పూజకు మొదటిగా మనం గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. అది పిల్లవాడి బారసాల, విద్యాభ్యాసం నుండి వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం కొనుగోలు, ఇలా ఒక సందర్భం ఏమిటి, మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా మన ప్రతి పని విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు మన వినాయకుడు. ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా, కష్టాలు దూరమై సకల కార్యాలు సిద్ధి పొంది ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల విశ్వాసం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు జన్మించిన రోజు. అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాలు బట్టి పండితులు తెలుపుతున్నందున మన దేశంతో పాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు బంగారం, వెండి, మట్టితో తయారు చేసిన ప్రతిమలకు కుటుంబ సభ్యులు అందరూ పూజించటం వల్ల మంచి ఫలితాలు అందుతాయని పురాణ కథలు తెలుపుచున్నాయి. చవితి రోజున వినాయకుడి దగ్గర పండ్లు, పూలు, పత్రి అని పిలుచుకునే 21 రకాల మొక్కల ఆకులు, పిండి వంటలను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ దేవదేవుని గుణగణాలను కీర్తిస్తాం. మనం మొదలుపెట్టే ప్రతి పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం చేకూర్చాలని జ్ఞానసిద్ధి కోసం ప్రార్థిస్తాం. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్ని, రాగి ప్రతిమ సంకల్ప సిద్ధిని, శిలా ప్రతిమ మోక్ష జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇక 21 రకాల మొక్కల ఆకులు, పత్రి అని పిలువబడే ఆకులు, వాటి గురించి తెలుసుకుందాం. 1 గరిక, 2 మాచి, 3 బలురక్కసి లేక ములగ, 4 మారేడు, 5 ఉమ్మెత్త, 6 రేగు, 7 ఉత్తరేణి, 8 తులసి, 9 మామిడి, 10 గన్నేరు, 11 విష్ణుక్రాంతం, 12 దానిమ్మ, 13 దేవదారు, 14 మరువం, 15 వావిలాకు, 16 జాజి, 17 దేవకాంచనం, 18 జమ్మి, 19 రావి, 20 తెల్ల మద్దె, 21 జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రములతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. వినాయకోత్పత్తి. కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగత సన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక ప్రతిమను చేస్తుంది. అది చూడముచ్చటైన బాలుని రూపంగా ఉంటుంది. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకు పూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. ఆ దివ్య స్వరూపుడైన బాలుడిని వాకిట ముందు కాపుగా ఉంచి ఎవ్వరిని లోనికి రానియవద్దని తెలుపుతుంది. స్నానానంతరం పార్వతి సర్వాభరణములు అలంకరించుకొని పతి రాకకై వేచి చూస్తూ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోవాలని వాకిలి ద్వారం వద్ద ఉన్న బాలుడు అడ్డగిస్తాడు. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమునికి తనకే ధిక్కరింప అని కోపంతో తన త్రిశూలంతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్తాడు. అంత పార్వతీదేవి భర్తను చూసి ఎదురు వెళ్ళి ఆర్ఘ్యపాద్యాదులచే పూజిస్తుంది. వారిరువురు పరమానందమున ప్రియ సంభాషణములు ముచ్చటించుకుంటూ ఉంటారు. ద్వారం దగ్గర ఉన్న బాలుని ప్రస్తావన వస్తుంది. అంతా మహేశ్వరుడు తను చేసిన పనికి చింతించి గజాసుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణప్రసాదం చేసి
గజాననుడు అని పేరు పెడతాడు. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకుంటారు. గజాననుడు తల్లిదండ్రుల్ని పరమభక్తితో సేవిస్తూ ఉంటాడు. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడు అను ఒక ఎలకరాజును వాహనముగా చేసుకుంటాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉంటాడు. విఘ్నేశ ఆధిపత్యము. ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరుతారు. గజాననుడు తాను పెద్దవాడు గనక ఆ ఆధిపత్యము ఇవ్వమని కోరుతాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనక ఆ ఆధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకుంటాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, మీలో ఎవరు ముల్లోకములలోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకొస్తారో వారికే ఈ ఆధిపత్యం ఇస్తాను అని మహేశ్వరుడు తెలుపుతాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోతాడు. అంత గజాననుడు బాధపడుతూ తండ్రిని సమీపించి తండ్రికి మొక్కి, అయ్యా, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా? మీ పాదసేవకుడను నా యందు కటాక్షించి తగు ఉపాయము తెలుపు అని ప్రార్థిస్తాడు. మహేశ్వరుడు దయతో, కుమారా, ఒక్కసారి నారాయణ మంత్రం పఠించు అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అంత గజాననుడు సంతోషించి అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు 3 సార్లు ప్రదక్షిణములు చేయుచు కైలాసంలోనే ఉండిపోతాడు. ఆ మంత్ర ప్రభావంతో అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వస్తున్నట్లు కనిపిస్తాడు. ఆ విధముగా అతడు 3,50,00,000 నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడుతూ కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలో ఉన్న గజానునికి చూసి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లంటిని క్షమింపుము, ఈ ఆధిపత్యంబు అన్నగారికి ఇవ్వుము అని ప్రార్థిస్తాడు. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నాధిపత్యము స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడతాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజిస్తారు. విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి కొన్ని తన వాహనమైన ఎలకకు ఇచ్చి కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళ్లకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకి వంగి నమస్కారం చేయబోగా ఉదరము భూమికి ఆని చేతులు భూమికి అందవయ్యే. ఈ విధంగా ప్రణామం చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలిసి ఉన్న చంద్రుడు చూసి వికటంబుగా నవ్వెను. అంత రాజదృష్టి సోకి నరాలు కూడా నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నయ్యూ బయటకు దొర్లెను. అతడు మృతుండయ్యే. పార్వతి శోకించుచు చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను, కావున నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపిస్తుంది. చంద్రుడికి కలిగిన శాపం లోకానికి కూడా శాపమవుతుంది. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞం చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయిస్తూ ఉంటారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహిస్తాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడతాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేస్తుంది. అది చూసిన ఋషులు అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి తమ భార్యల్ని విడనాడుతారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికి అట్టి నీలాపనింద కలిగినది. ఋషిపత్నుల ఆపద పరమేష్ఠికి విన్నమించుకున్న పిదప ఆయన సర్వజ్ఞుడు అగుటచే అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవియే ఋషిపత్నుల రూపం దాల్చి వచ్చుట తెలియపరిచి సప్త ఋషులను సమాధానపరుస్తాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసంబనకు ఏతెంచి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి అందరికీ సంతోషాన్ని కలుగజేస్తాడు. అంతా దేవాదులు, ఓ పార్వతీదేవి, నీవిచ్చిన శాపం వలన లోకంకెల్లా కీడు వాటిల్లుచున్నది, దానిని ఉపసంహరింపుము అని ప్రార్థిస్తారు.
పార్వతీదేవి అంగీకరించి ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపమునకు ఉపశమనం చెప్తుంది. అంత బ్రహ్మాదులు సంతోషించి తమ గృహములకేగి భాద్రపద శుద్ధ చవితి యందు మాత్రమే చంద్రుని చూడకుండా జాగ్రత్త వహించి సుఖముగా ఉంటారు. శమంతకోపాఖ్యానం. యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుంటారు. వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతిస్తాడు. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమై అంతటా సత్రాజిత్తు సూర్యునికి ప్రణామములు చేసి స్తుతిస్తాడు. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమంటాడు. అంతటా సత్రాజిత్తు సూర్యుని నుండి సమంతకమణిని కోరుతాడు. అది విని సూర్యభగవానుడు సమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తుకు ఇస్తాడు. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లంటాడు, ఈ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినము మణి 8 బారుల బంగారము అనుగ్రహించును. ఆ మణి ఉన్న దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి ఉండవు. కానీ అశుచి అయి ధరించినచో అది ధరించిన వారిని చంపును. ఈ విషయములను తెలుసుకొని సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వస్తూ ఉంటే చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునికై వచ్చుచున్నాడు అని భావించి ఆ విషయం శ్రీకృష్ణునికి తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునికిస్తాడు. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యమునికి పోతాడు. కొంత సమయమునకి శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణిస్తాడు. ఆ సింహమును జాంబవంతుడు అను భల్లూకము సంహరించి మణిని తీసుకొని పోయి దానిని గుహలో ఊయలలో ఉన్న తన కుమారునకు ఆటవస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యంలోనికి వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళి ఉండెను. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెతుకుచూ తలెత్తి చూడగా ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించనని సత్రాజిత్తు పౌరులు భావించిరి. అంతటా అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పముతో శ్రీకృష్ణుడు మర్నాడు సపరివారముగా అడవిలో వెదకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడతాయి. శమంతకమణి మాత్రం దొరకదు. కానీ కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమణిని అపహరించననియు రాత్రివేళ సింహము ప్రసేనుని అతని గుర్రమును తిని ఉండునని నిష్ఠూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం ప్రారంభిస్తాడు. కొంత దూరం వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడుతుంది. అచ్చటి నుండి బల్లూకపు పాదముద్రలు కనబడతాయి. వానిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశిస్తాడు. అచ్చట యవ్వనమందున్న ఒక యువతి ఊయలలో పడుకున్న బాలుని ఊపుతూ ఉంటుంది. ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణి కట్టబడి ఉంటుంది. ఊయలు ఊపుతున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూసి ఆయన సౌందర్యమునకు వశపడి ఆయన శమంతమణికై వచ్చినని భావించి గట్టిగా మాట్లాడించో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునికి ఏమైనా ఆపద కల్పించునేమో అని భయపడి పాట పాడుచున్న దానివలే ఆ శమంతకమణి వచ్చిన విధముని చెప్తుంది. అంతలో లోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచి వచ్చి శమంతకమణి కొరకై వచ్చిన శ్రీకృష్ణుడిని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధానికి తలపడతాడు. శ్రీకృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమునర్చుకొనాలని కోరిక ఉండేది. కానీ కృష్ణుడు ఆ కోరికని ఇప్పుడు తీర్చుటకై జాంబవంతునితో 21 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. క్రమంగా జాంబవంతుని బలం క్షీణిస్తుంది. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహిస్తాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవ, ఆర్తజన రక్షక,
నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. నువ్వు ముందు ముందు నా కోరిక తీరుతుంది అన్నావు. అప్పటి నుంచి నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామి. నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాలా అభ్యర్థిస్తాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరమంతా తన చేతితో నిమిరి, జాంబవంత, సమంతకమణి అపహరించాను అన్న నింద నాపై వచ్చింది. దానిని రూపుమాపుకొనుటకే వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళి వస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా ఆ సమంతకమణితో పాటుగా తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణునికి ఇచ్చి సాగనంపెను. ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి శ్రీకృష్ణుడు సమంతకమణిని సత్రాజిత్తునికి ఇచ్చివేస్తాడు. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని కృష్ణుణ్ణి క్షమింపమని ప్రార్థించి తన కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన సమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి సమంతకమణి సత్రాజిత్తునికే తిరిగిచ్చివేస్తాడు. ఈలోగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్తొస్తుంది. శ్రీకృష్ణునకు వారు సజీవులే ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునికి వెళ్తాడు. యాదవుల యందే శతధన్యుడు, కృతవర్మ, అక్రూరుడు అని ముగ్గురు ప్రముఖులు ఉండేవారు. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పరిణయం చేయుటకు పూర్వం వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహం చేయమని సత్రాజిత్తుని అడిగిరి. వారిలో ఒకరికి సత్యభామనిత్తునని సత్రాజిత్తు వాగ్దానమునర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం జరిపించెను. దానిచే కక్ష పెంచుకుని ఈ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయమున సత్రాజిత్తును సంహరించి సమంతకమణిని అపహరింపమని శతధన్యుని ప్రేరేపింపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదిలి పారిపోయెను. ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి సత్యభామను ఓదార్చి శతధన్యుని సంహరించుటకై బలరామునితో కలిసి రథంలో బయలుదేరెను. గుర్రముపై పారిపోవచ్చిన శతధన్యుడు అది అలసి పడిపోగా దానిని వదిలి పరిగెడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందు ఉండమని తాను దిగి శతధన్యుని వెంబడించి ద్వంద్వయుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదకగా మణి దొరుకుతుంది. అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికి ఆ విషయం తెలుపగా అతడు కృష్ణునితో, నువ్వు బాల్యం నుండి చోరుడవు, ఇప్పుడు ఈ మణిని నేనడిగేదనని శంకించి దానిని దాచివైచి నీవిట్లు చెప్తున్నావు అని శ్రీకృష్ణుని నిందించి నీతో కలిసి ఉండనని విదేహ రాజ్యమునకు వెడలిపోయాను. బాహ్య శౌచము లేక మణిని ధరించిన ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికీ తాత్కాలికముగా భగవద్విరోధ భావం నొందిన అక్రూరుడు మనశ్శాంతికై తీర్థయాత్ర చేయుచు కాశీపట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది సమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి, రోగబాధలు లేక ప్రశాంతముగా ఉండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ తండ్రులకు కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటా అని విచారవదనంతో ఆలోచిస్తూ ఉండగా నారదుడు ప్రత్యక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి వేటకై అడవికి వెళ్ళినప్పుడు చంద్రుని చూచుటయే అని ఆ విశేషముల గురించి చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుచు ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమునకు వినాయకుడు మరుగుజ్జు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడి యందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమునకు తగ్గించుటకై వినాయకుడు ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందల పాలగుదురని శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడనైరి. దాంతో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి దేవతలు, ఋషులు బ్రహ్మగారి వద్దకు పోయి నివారణ కొరకు ప్రార్థించిరి. అంతటా బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు
నక్తవత్ర మొనరింపవలెనని పగట ఉపవాసము విఘ్నేశ్వరుని పూజించి పండ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు, ప్రత్యేకించి దోసపండు నివేదన చేయవలనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమునర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతటి వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాప విమోచనం చెప్పెను. అంతటా భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రబింబం చూచుట వలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతము ఆచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో అంత కష్టపడి గాన సామాన్యుడికి అది ఎట్లు సాధ్యమగునని కావున లోకమంతటికి అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితి నాడు ఉదయం తనను పూజించి శమంతక ఉపాఖ్యానమును చదివినా మరియు విన్నా చంద్రుని చూచినను ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరూ వినాయకుని యథాశక్తి పూజించి కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా ఉన్నారని సూత మహాముని శౌనకాది మునులతో ఈ వృత్తాంతము తెలిపెను. ఈరోజు వినాయక వ్రతకల్పం, వినాయక విశిష్టత అన్నీ తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.